హాయ్ హలో ఫ్రెండ్స్, photoshopguru ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక మంచి టాపిక్ని తీసుకువచ్చాను. మీరు డిజైనర్ అయితే కనుక మీ చేతికి వచ్చేటటువంటి ఫోటోని డిజైన్ చేసేటప్పుడు మీరు ఎన్ని టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలి అనేది మన మిత్రుడు అడిగినటువంటి క్వశ్చన్. దానికి ఆన్సర్గా చెప్తాను. మీ చేతికి వచ్చినటువంటి ఫోటోకి వర్క్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఆలోచించాలి. ఫస్ట్ మీ చేతికి వచ్చినటువంటి ఫోటో అవుట్డోర్ ఇండోర్ రెండు చెక్ చేయండి. అవుట్డోర్ ఫోటో అయితే మాత్రం షాడోస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో చెక్ చేయండి. హైలైట్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆలోచించండి. మేబీ ఇండోర్ ఫోటో షాడోస్ ఎక్కడున్నాయి, షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ అనేది ఫస్ట్ అండి. ఏ ఫోటో తీసుకున్నా దానికి ఆటో టోన్ ఆటో కాంట్రాస్ట్ కంపల్సరీ ఇవ్వండి. ఏ ఫోటో తీసుకున్నా షిఫ్ట్ కంట్రోల్ ఎల్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎల్, ఈ రెండు బటన్స్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటోలో షాడోస్ని అబ్జర్వ్ చేయండి. షాడోస్ అనేవి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? బికాజ్ షాడోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా అని చాలామంది డిజైనర్స్ ఏం చేస్తున్నారంటే షాడోస్ని కూడా మిడ్ కలర్ ఎలా ఉందో అలా పెట్టేస్తున్నారు. ఓవర్గా దాన్ని ఏమంటారు, ఓవర్గా ఇక్కడ ఉన్నటువంటి షాడోస్ లైటింగ్ని ఓవర్గా ఎక్స్పోజ్ చేసేసి స్టాంపింగ్ చేసేసి ఫోటో అనేది ఓవరాల్గా ఎలా ఉంటుంది, ఒక వాల్ ఎలా ఉంటుందండి, అది అంత ప్లెయిన్గా ఉంటుంది. అలా చేసేస్తున్నారు. ఫేస్ని స్టాంపింగ్ చేసేసి మొత్తానికి ఈక్వల్గా చేసేస్తున్నారు. అది 100% రాంగ్ అండి. ఫేస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ అని ఇలా పార్ట్స్ ఉంటాయి. షాడోస్ ఉండాలి, మిడ్ టోన్స్ ఉండాలి, హైలైట్స్ ఉండాలి. అలా అని ఓవర్గా ఏది అయిపోకూడదు. షాడోస్ అనేవి ఎక్కువ హైలైట్ అయిపోకూడదు, మిడ్ టోన్స్ అనేవి మరీ ఎక్కువ హైలైట్ అయిపోకూడదు, హైలైట్స్ అనేవి ఇంకా మరీ హైలైట్ అయిపోకూడదు. షాడోస్ని 100% ఉన్నటువంటి షాడోస్ని జస్ట్ ఒక 50% లైటింగ్ని పెంచండి. షాడోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి? షాడోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఒకటి కలర్ రేంజ్ వాడచ్చు, రెండు మ్యాజిక్ వన్ని వాడచ్చు, థర్డ్ వన్ క్విక్ మాస్క్ని వాడచ్చు. ఇలా ఈ మూడింటి ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో పర్ఫెక్ట్గా షాడోస్ని సెలెక్ట్ చేయాలంటే కలర్ రేంజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఐ థింక్ ఆల్ట్ ఎస్సి అనుకుంటున్నా అండి పాస్వర్డ్, ఏమో షార్ట్కట్ నేను మర్చిపోయాను. ఆల్ట్ ఎస్సి ఇమేజ్లో కలర్ రేంజ్ ఉంటుందండి. నేను అవుట్డోర్లో ఉన్నాను, నిజంగా నాకు గుర్తులేదు. బట్ కలర్ రేంజ్ ద్వారా అక్కడ స్కిన్ టోన్స్ అనేది పెట్టుకోండి. అందులో మిడ్ టోన్స్ హైలైట్స్ని పెట్టుకున్నారనుకోండి, మిడ్ టోన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి అంతటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు, హైలైట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. షాడోస్ని మాత్రం కంపల్సరీ ఫోకస్ పెట్టండి. షాడోస్ని కంపల్సరీ షాడోస్ లైటింగ్ని పెంచండి. షాడోస్ని లైటింగ్ పెంచేటప్పుడు కంట్రోల్ ఎంని వాడాలా, కంట్రోల్ ఎల్ని వాడాలా? కర్వ్స్ని వీలైనంత వరకు తక్కువగా వాడడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు లెవెల్స్ని వాడడానికి ట్రై చేయండి. లెవెల్స్లో మిడ్ టోన్స్, మిడ్ కలర్స్, షాడోస్, హైలైట్స్ అనేవి ఉంటాయి. ఆ లైటింగ్ని అలా పెంచుకోండి. మిడ్ కలర్స్ ఎంత పెరగాలి, షాడోస్ ఎంత పెరగాలి, హైలైట్స్ ఎంత పెరగాలి కరెక్ట్గా సెట్ చేసుకోండి. అది చేసుకోండి. తర్వాత స్టెప్ అయినాక ఫస్ట్ ఏం చేసాము, ఆటో టోన్ ఆటో కాంట్రాస్ట్ ఇచ్చేసాము. సెకండ్ వన్ ఏంటంటే షాడోస్ని సెలెక్ట్ చేసుకున్నాము. లైటింగ్ అనేది కంట్రోల్ ఎల్ పెట్టి లెవెల్స్ అనేది పెంచాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫోకస్ ఏంటిదంటే ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయా, ఏమైనా ఉందా అది చెక్ చేయండి. మేబీ పింపుల్సే ఉన్నాయి, లేదంటే ఇంకొకటి ఏదైనా ఉంది, చిన్న ఏదైనా. స్కిన్ అన్నాక అది కామన్, అప్ అండ్ డౌన్స్ కామన్. మన లైఫ్ కూడా అంతే అండి, అప్ అండ్ డౌన్స్ కామన్. అన్నిట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. స్కిన్లో కూడా మేబీ కొంతమందికి పింపుల్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇంకొకటి ఏమైనా ఉన్నాయా కూడా. వాళ్ళ ఒరిజినల్ ఫోటో కంటే కూడా మనం డిజైన్ చేసి ఇచ్చిన ఫోటోలో అలాంటివి ఏమి ఉండకూడదు, అవి పర్ఫెక్ట్ ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు, పింపుల్స్ అనేవి ఉండొద్దు. బట్ నిజంగా వాళ్ళకున్నా కూడా వాళ్ళకి ఫోటోలో ఉండొద్దు అని కోరుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఫోకస్ అనేది పింపుల్స్ మీద పెట్టండి. పింపుల్స్ తీయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? పింపుల్స్ని తీయటానికి మనం స్టాంపింగ్ ద్వారా చేయొచ్చు, లేదంటే దాన్ని ఏమంటారు ప్యాచ్ టూల్ని వాడచ్చు, లేదంటే హీలింగ్ బ్రష్ని వాడచ్చు. ఇలా వాటి ద్వారా కూడా మనం పింపుల్స్ అనేది తీయొచ్చు.
పింపుల్స్ని తీసేయండి. మేబీ జే టూల్, దీన్ని ప్యాచ్ టూల్ అంటారు. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మేబీ నాకు ఇక్కడ పింపుల్ ఉంది, ఇక్కడ పింపుల్ లేదు. పింపుల్ లేని ఏరియాని నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని పింపుల్ ఉన్న ఏరియా మీద విడిచిపెట్టాను అనుకోండి, ఏమవుతుంది, పింపుల్ లేని ఏరియా పింపుల్ ఉన్న ఏరియా మీద పడటం వల్ల నాకున్నటువంటి పింపుల్ అనేది హైడ్ అయిపోతుంది. అదొక చిన్న టెక్నిక్. ప్యాచ్ టూల్ అలానే వర్క్ అవుతుంది, సరేనా? ప్యాచ్ టూల్ ద్వారా అలా పింపుల్స్ అనే వాటిని తీసేయండి. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి? పింపుల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి? మనం తీసేటటువంటి ఫొటోస్లో కలర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, కలర్స్ అనేవి నిజంగా స్కిన్ టోన్ కలర్స్ ఉన్నాయా లేదంటే వేరే కలర్స్ ఉన్నాయా అని అబ్జర్వ్ చేయండి. మేబీ స్కిన్ టోన్ కలర్స్ లేవు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? స్కిన్ టోన్ కలర్స్ ఇవ్వటానికి ట్రై చేయాలి. స్కిన్ టోన్ కలర్స్ ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి? మేబీ ఒక స్కిన్లో ఓవర్గా రెడ్ ఉంది, ఇంకో స్కిన్లో ఓవర్గా ఎల్లో ఉంది. ఐ థింక్ మేబీ మీరు ఒక ఇండోర్ ఫోటో తీశారు, అక్కడ వాళ్ళ వాల్స్కి వేరే కలర్ ఉంది, బ్లూ కలర్ ఫోటో తీశారు. విత్ ఫ్లాష్ వలన లేదంటే స్ట్రోబ్స్ వలన ఆ రిఫ్లెక్ట్ అయింది ఆ వాల్ కలర్ అనేది, ఫేస్లో కూడా లైట్ బ్లూ అనేది యాడ్ అయిపోయింది. ఏం చేస్తారు? ఆ కలర్స్ని తీయాలి. పింపుల్స్ తీసిన మరుక్షణం ఆ కలర్స్ని తీయటానికి ట్రై చేయాలి. వాటిని ఎలా తీయొచ్చు? కంట్రోల్ బీని వాడచ్చు, తర్వాత సెలెక్టివ్ కలర్ని వాడచ్చు. కంట్రోల్ బి, ఆల్ట్ ఐఏఎస్ అండి. ఈ 2 షార్ట్ కట్స్ని వాడి అవి తీసేయాలి. దాన్ని కలర్ కరెక్షన్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్కిన్ మీద స్మూత్ కావాలి. కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి, స్కిన్ ఫైనర్ కానీ లేదంటే ఇమేజ్నోమిక్ పోర్ట్రేచర్ కానీ నాయిస్ వేర్ కానీ. మీ ఇమేజ్లో నాయిస్ ఉంటే నాయిస్ వేర్ ఇవ్వండి, లేదంటే స్కిన్ స్మూత్ కావాలి పోర్ట్రేచర్ అనేది ఇవ్వండి. ఇంకా స్కిన్ అనేది ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలి, నేను ఇంకా పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది కస్టమర్కి ఇవ్వాలి అని మీ మైండ్లోకి వచ్చింది అనుకోండి, స్టాంపింగ్ అనేది చేయండి. స్టాంపింగ్ చేసేటప్పుడు 15% ఒపాసిటీ అనేది పెట్టుకోండి, 100% ఫ్లో అనేది పెట్టుకోండి, స్మూత్ బ్రష్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేసుకొని ఆల్ట్ క్లిక్ నార్మల్ క్లిక్, ఆల్ట్ క్లిక్ నార్మల్ క్లిక్ ఇలా చేస్తూ స్టాంపింగ్ చేయండి. స్టాంపింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది. మీరు ఎంతగా స్టాంపింగ్ చేయగలుగుతారో ఫోటో అనేది అంత అందంగా మారుతుంది. స్టాంపింగ్ కూడా చేశాక మీరు ఫోకస్ అనేది దేని మీద పెట్టాలి? ఫోటోలో సెలెక్ట్ బ్లాక్స్ ఉంటాయండి, హెయిర్లో బ్లాక్స్ అనేవి ఉంటాయి, లేదంటే ఐలో బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఆ బ్లాక్స్ని ఏం చేయాలి? ఆల్ట్ ఐఏఎస్ కుట్టండి. ఆల్ట్ ఐఏఎస్ కుడితే అందులో ఒక రెడ్స్, బ్లూస్, గ్రీన్స్ ఇలా చాలా కలర్స్ అనేవి ఉంటాయి. అందులో బ్లాక్ అనేది తీసుకోండి, బ్లాక్ని కొంచెం పెంచండి. అప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఇమేజ్లో మీకు ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అది పెరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ హెయిర్ కలర్ కూడా మారిపోయింది. సమ్టైమ్స్ కొన్నిసార్లు హెయిర్లో బ్లూ అనేది కానీ రెడ్ అనేది కానీ ఎల్లో అనేది కానీ కలర్స్ అనేవి ఉంటాయి. వాటిని ఎలా చేయాలి? ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేయాలి? హెయిర్ని లాసో టూల్ని వాడచ్చు, లేదంటే మ్యాజిక్ వాన్ని వాడచ్చు, లేదంటే క్విక్ సెలెక్షన్ వాడచ్చు. ఏదో విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ద్వారా మేబీ ఎల్లో ఉందనుకోండి, బ్లూ పెంచండి, ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ఎల్లో అనేది తగ్గుతుంది. లేదంటే ఆల్ట్ ఐఏఎస్ సెలెక్టివ్ కలర్ని కొట్టేసి ఎల్లో సెలెక్ట్ చేసుకుని అందులో ఆప్షన్స్ని మార్చండి. సియాన్ని, మెజెంటాని ఇలా బ్లూని ఇలా మార్చుకున్నారనుకోండి, బ్లాక్స్ని ఇలా మార్చారనుకోండి, ఆటోమేటిక్గా హెయిర్లో ఉన్నటువంటి బ్లూ కలర్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫోటో కట్ చేయడం మీద ఫోకస్ అనేది పెట్టండి. ఫోటో కటింగ్కి దేని వాడాలి? నేను ఫోటోషాప్ CC 2020 వాడుతున్నాను సార్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వాడియొచ్చా? ఏదైనా అండి, మనం కుక్ చేస్తే బాగుంటుంది, ఆటోమేటిక్గా కుక్కర్లో పెడితే అది బాగా రాకపోవచ్చు. మేబీ మాన్యువల్గా మనం చేయగలగాలి. కంపల్సరీ మీరు దేని మీద ఆధారపడవద్దు. మ్యాజిక్ వాండ్ కానీ లేదంటే క్విక్ సెలెక్షన్ కానీ దేన్ని వాడొద్దు. వీలైనంత వరకు పెన్ టూల్ని వాడండి. పెన్ టూల్ని వాడాను, పెన్ టూల్తో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్ని క్లిక్ చేయండి. కంట్రోల్ ఎంటర్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫెదర్ అనేది ఇవ్వండి. ఫెదర్ ఎంత ఇవ్వాలి? ఫోటో కటింగ్కి మ్యాక్సిమం 1.5 ఇవ్వండి. కొంతమంది 2 ఇస్తారు, 3 ఇస్తారు, 4 ఇస్తారు, 5 ఇస్తారు, 10 ఇస్తారు. అవసరాన్ని బట్టి ఫెదర్ ఇస్తాము. బట్ ఎప్పుడైతే స్కిన్ని కట్ చేస్తూ ఉన్నామో, ఒక ఫోటోని కట్ చేస్తున్నామో, అది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ కావాలి కాబట్టి ఫెదర్ అనే దాన్ని 1.5 కంటే ఎక్కువ ఇవ్వద్దు. 1.2 to 5, 1.5 అనేది ఒక పర్మనెంట్ వాల్యూ అండి, పెట్టేసుకోండి అది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మేబీ బ్లూ తీసుకున్నారు, మీ ఫోటో ఏమో వేరే కలర్ అనేది ఉంది.
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది మ్యాచ్ కావాలి, బ్యాక్గ్రౌండ్లో పెట్టేశారు, బ్యాక్గ్రౌండ్లో పెట్టగానే ఫోటో వర్క్ అయిపోయిందా? అయిపోలేదండి. మీరు పెట్టేటటువంటి ఫోటో, మీరు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ రెండు మిక్స్ కావాలి, అందులో అది సెట్ కావాలి. మీరు ఎండలో దిగినటువంటి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది నైట్ ఇచ్చారనుకోండి, నైట్ బ్యాక్గ్రౌండ్, ఏమన్నా అసలు మ్యాచింగ్ ఉందా? అది మిస్ మ్యాచ్ అవుతుంది. కంపల్సరీ ఫోకస్ అనేది బ్యాక్గ్రౌండ్ టు మనం పెట్టేటటువంటి ఫోటో అనేది రెండు మిక్స్ అయ్యే విధంగా ఉండాలి. దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. దానికి ఏం చేయాలి? దానికి సపరేట్గా మోడ్స్ అనేవి ఉంటాయి. ఫోటోని డూప్లికేట్ మెర్జ్ చేస్తాము, డూప్లికేట్స్ చేస్తాము, కలర్ మోడ్స్ని మార్చుతాము, ఫోటో ఫిల్టర్స్ అనేది ఇస్తాము. ఇలా చాలా చేసుకుంటూ వెళ్తాము. సరేనా? ఇంత ప్రాసెస్ అండి. ఇది ఒక సింపుల్గా చెప్పాను. ఒక ఫోటో అనేది ఏదో కట్ చేసామా లేదంటే పెట్టేసామా అయిపోయిందా అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. మీరు ఎలా అంటే ఒక బేసిక్ లెవెల్లో ఉండొద్దంటే నేను మీ అందరి నుండి కోరుకునేది ఒకటే, మీ అందరూ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాలి, ఒక ప్రొఫెషనల్ స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి డిజైనర్గా మిగలాలి. మీ చేతి నుండి వెళ్ళే వర్క్స్ అనేది ఒక హై రేంజ్లో ఉండాలి. మీ చేతి నుండి చేసేటటువంటి వర్క్ అనేది ఒకరి లైఫ్ టైం మెమరీ అండి. అలాంటి వాళ్ళని మిమ్మల్ని నమ్మి మీ చేతిలోకి వాళ్ళ ఫొటోస్ ఇస్తున్నారు. నిజంగా మీరు అంత వర్క్ చేయాలండి. మేబీ మన ఫొటోసే మనం ఏమనుకుంటాం, మీరు ఒక డిజైనర్, మీ ఫొటోసే వేరే వాళ్ళ డిజైన్ చేయడానికి వెళ్ళాయి, మీరు ఏమనుకుంటారు? ఎలా అయినా తను ఇంకా బాగా చేయాలి, నాకన్నా బాగా చేయాలి. ఎవరైనా మంచిని మాత్రమే కోరుకుంటారు. మీరు కూడా మీ చేతికి వచ్చేది అది మీ ఫ్యామిలీ మెంబర్స్ది అనుకుని చేయండి. అప్పుడు మీ నుండి ఇంకా మంచి అవుట్పుట్ అనేది వెళ్తుంది. సరేనా? మ్యాక్సిమం చూడండి, ఇది ఫోకస్ అన్నమాట. దీని మీద అయితే ట్రై చేయండి. ఆల్మోస్ట్ నేను ఎలా ఉంటుంది అనేది చెప్పాను. బట్ ఇంకో రోజు ఇంకొక మంచి టాపిక్ని పట్టుకుని నేను మీ ముందుకు వస్తాను. నిజంగా మీ అందరు బ్లెస్ చేయాలి నన్ను. నిజంగా నేను మిమ్మల్ని మంచిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరిలో ఒక మంచి ప్రొఫెషనల్ స్థాయి ఒక డిజైనర్ని నేను చూడాలనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా తెలియని చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జర్నీలో మీరు భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జర్నీలో మీ అందరూ నాకు ఒక ఫ్రెండ్స్గా నాకు తోడుగా ఉండాలని, నా ఫ్రెండ్స్గా నా పక్కనే నిలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఫోటోషాప్ గురు. థ్యాంక్ యూ.